లో ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్‌లో ఉన్న బెటర్ స్టాక్స్ ఏంటో చూద్దాము. అందులో నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ కంపెనీ మ్యారికో లిమిటెడ్. మ్యారికో ఈజ్ అరౌండ్ 600 దగ్గరగా స్టాక్ ఈజ్ ట్రేడింగ్. మార్కెట్ క్యాప్ నియర్లీ 80,000 crore చేరుకుంది. అండ్ 52 వీక్ లో ఈజ్ 480 అయితే 52 వీక్ హై ఈజ్ అరౌండ్ 600. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి ఆల్మోస్ట్ 40% ఉంది. దట్ ఈస్ ద రీజన్ మీకు బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే స్టాక్ ఈజ్ ట్రేడింగ్ ఎక్స్పెన్సివ్, బట్ ఓవరాల్గా పిఈ ఈజ్ అరౌండ్ 52.6. ప్రీమియం దగ్గరగా అయితే స్టాక్ ఈజ్ ట్రేడింగ్. అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కన్జ్యూమర్ గుడ్ కంపెనీ బ్యూటీ అండ్ వెల్నెస్ కేటగిరీలో 25+ కంట్రీలో మార్కెట్ షేర్ అయితే ఉంది. అండ్ లీడింగ్ బ్రాండ్స్ లైక్ హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఎడిబుల్ ఆయిల్, హెల్దీ ఫుడ్, మేల్ గ్రూమింగ్, ఫ్యాబ్రిక్ కేర్ సెగ్మెంట్లో లీడింగ్ బ్రాండ్స్ని మ్యారికో అయితే అందిస్తుంది. దిస్ ఈజ్ మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో మ్యారికో స్టాక్ ప్రైస్ చూడండి 10-year బేస్ మీద ఒక మంచి అప్సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది స్టాక్. సో మ్యారికో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే ఈవెన్ 5-year బేసిస్ మీద కూడా స్టాక్ అయితే ప్రామిసింగ్గా కనబడుతుంది. సో ఆల్మోస్ట్ స్టాక్లో లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ తర్వాత ఒక బూలిష్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది అప్ సైడ్. సో ఇట్ ఇండికేట్స్ ఫర్దర్గా అప్ ట్రెండ్ అయితే రావచ్చు. పెద్దగా క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఫైనాన్షియల్స్లో పెద్దగా గ్రోత్ లేదంటే ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద స్లో మూవర్. లైక్ సేల్స్ చూడండి, సేల్స్ ఈజ్ గ్రోయింగ్ అండ్ లైక్ ఓపీఎం పర్సెంటేజ్ ఈజ్ 21%. అదర్ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది. ఇంట్రెస్ట్ నామినల్ అండ్ ప్రాఫిట్ అనేది 1,500 crore ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ చేసింది. హైయెస్ట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. ఈ ఇయరే ఎక్కువగా డివిడెండ్ కూడా పే చేసింది కంపెనీ. ఆర్ఓఈ చూడండి ఆల్మోస్ట్ 35% కంటే ఎబో ఆర్ఓఈ. స్టాక్ ప్రైస్లో పెద్దగా మీకు గ్రోత్ అయితే లేదు. ప్రాఫిట్ గ్రోత్ ఈజ్ గుడ్ అండ్ సేల్స్ గ్రోత్ ఆన్ అన్ యావరేజ్ మీద బెటర్, బట్ ఆర్ఓఈతో పోల్చుకుంటే ప్రైస్ పెద్దగా పెరగలేదు. దట్ ఈస్ ద రీజన్ స్టాక్ ప్రైస్ ఇక్కడ నుంచి అయితే సర్జ్ అవ్వచ్చు. సో అండ్ కంపెనీకి సంబంధించి క్యాష్ ఫ్లోస్ చూసుకుంటే కనుక 1,436 crore క్యాష్ ఫ్లోస్ అయితే పెరిగాయి. అండ్ మేజర్ రేషియోస్ డెటా డేస్ నియర్లీ 38 and 40 days మధ్యలో ఉంది. ఇన్వెంటరీ డేస్ కొద్దిగా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఓవరాల్గా ఆర్ఓసిఈ ఈజ్ వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్. లాస్ట్ 3 to 4 years నుంచి ఆర్ఓసిఈ ఈజ్ ఇంప్రూవ్డ్. ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 26% వాటా ఉంటే డిఐఎస్కి 9.78% వాటా ఉంది. జనరల్ పబ్లిక్ హ్యావింగ్ ఓన్లీ 5.13%. ఎక్కువగా ప్రమోటర్కి, ఎఫ్ఐఎస్కి అండ్ డిఐఎస్కి ఎక్కువ వాటా అయితే హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్లో. అండ్ దిస్ ఈజ్ వన్ గుడ్ అనాలిసిస్ ఫర్ మ్యారికో. ఇప్పుడు కూడా ప్రమోటర్ దగ్గరగా ఎక్కువ షేర్లు ఉండడం ఇండికేట్స్ ఏ పాజిటివ్ సైన్. అండ్ ప్రమోటర్కి తన కంపెనీ పట్ల కాన్ఫిడెన్స్ ఉన్నట్లు. అండ్ మ్యారికో లిమిటెడ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టాక్ ఎఫ్ఎంసీజీ ప్యాక్లో లాంగ్ టర్మ్ పర్పస్కి కన్సిడర్ చేయాల్సిన స్టాక్ ఇది. అండ్ కమ్ టు మ్యారికో తర్వాత డాబర్ ఇండియా లిమిటెడ్ అండ్ 552 దగ్గరగా స్టాక్ అయితే ఉంది. మార్కెట్ క్యాప్ నియర్లీ 1 lakh crore ఉంది. కరెంట్ ప్రైస్ ఈజ్ ట్రేడింగ్ 552. 52 వీక్ లో అండ్ 52 వీక్ హై ఆల్మోస్ట్ పెద్దగా డిఫరెన్స్ లేదు. పిఈ ఈజ్ 54 times ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ ఈజ్ అరౌండ్ 55 అంటే 10 times ట్రేడ్ అవుతుంది. ఆర్ఓఈ అండ్ ఆర్ఓసి నియర్లీ 20% దగ్గరగా ఉంది. ఇది కూడా ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీనే. అండ్ డాబర్ ఇండియా స్టాక్ ప్రైస్ ఇది లాస్ట్ 1 year, లాస్ట్ 3 year అండ్ లాస్ట్ 5 year సిమిలర్ మూవ్. మీకు మ్యారికో లిమిటెడ్ కూడా లాస్ట్ 5 years నుంచి పెద్దగా మొమెంటం లేదు, బట్ కన్సాలిడేషన్ తర్వాత మనకు ఒక అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అండ్ లాస్ట్ 10-year బేసిస్ మీద స్టాక్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద డాబర్ ఈజ్ లుకింగ్ వెరీ ప్రామిసింగ్. అండ్ కమ్ టు కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే కనుక ఈ మార్చ్ 2024 క్వార్టర్లో బెటర్ నెట్ ప్రాఫిట్ అండ్ సేల్స్ కంపెనీ పోస్ట్ చేయగలిగింది. డివిడెండ్ పేఅవుట్ కంపెనీ. ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో కంపెనీ ఏబుల్ టు జనరేట్ గుడ్ ప్రాఫిట్ గ్రోత్. అండ్ క్వార్టర్లీ బేసిస్ మీద కొద్దిగా తగ్గాయి, బట్ ఇయర్లీ బేసిస్ మీద ఎఫ్ఎంసీజీ స్టాక్ ఇది బెటర్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఈజ్ గుడ్. ప్రమోటరే ఎక్కువ శాతం వాటా హోల్డ్ చేస్తున్నారు 66%. 15% ఎఫ్ఐఎస్కి, 12% డిఐఎస్కి, ఓన్లీ 5% మాత్రమే రిటైల్ పార్టిసిపేషన్ ఉంది. దట్ ఈస్ ద రీజన్ నాట్ వోలటైల్ అండ్ కన్సిస్టెంట్ మూవర్ డాబర్ ఇండియా. డాబర్ ఇండియా తర్వాత హిందుస్థాన్ యూనియన్ లీవర్ అండ్ ఈ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూద్దాము.
ఈరోజు 3% పెరిగింది స్టాక్. 5,70,000 మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ రీసెంట్గా స్టాక్లో కరెక్షన్ తర్వాత ఒక బయింగ్ అయితే కనబడుతుంది. పిఈ 55 దగ్గరగా ఉంది. బుక్ వాల్యూ ఈజ్ 218, అంటే 10 టైమ్స్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. వెరీ గుడ్ డివిడెండ్ ఈల్డ్. అండ్ లీడింగ్ ఎఫ్ఎంసీజీ బిజినెస్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ రిఫ్రెష్మెంట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. అండ్ ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అబౌట్ 20% ఉన్నాయి. ఇయర్ ఎక్కువ కరెక్షన్ జరిగిన స్టాకే. 3-year బేసిస్ మీద, 5-year బేసిస్ మీద అండ్ 10-year బేసిస్ మీద మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ యొక్క మొమెంటం ఇది. వెరీ గుడ్ లుకింగ్ ఆన్ చార్ట్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ అక్యుములేషన్. కమ్ టు ద క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాము. 15,210 crore సేల్స్ వచ్చాయి. ఈ మార్చ్ క్వార్టర్లో 2,561 నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ టైంలో సీక్వెన్షియల్గా తగ్గాయి, బట్ ఇయర్లీ బేస్ మీద కొద్దిగా ఫాల్ అయ్యాయి. బట్ ఓవరాల్గా కంపెనీ ఏబుల్ టు పోస్ట్ వెరీ గుడ్ పిఎండ్ఎల్. ఓవరాల్ నెట్ ప్రాఫిట్ ఇన్ 2024 ఈజ్ 10,282 crore. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ 12%, డిఐఎస్ 13% వాటా హోల్డ్ చేస్తున్నారు. జనరల్ పబ్లిక్కి 12% వాటా ఉంది. ప్రమోటర్ ఈజ్ హోల్డింగ్ 62% వాటా. ఇక్కడ కూడా మీకు ప్రమోటర్కి అధిక వాటా ఉంది, ఫాలోడ్ బై ఎఫ్ఐఎస్ అండ్ ఫాలోడ్ బై మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిఐఎస్. జనరల్ పబ్లిక్ ఓన్లీ 12% వాటా ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఈ స్టాక్ కూడా పెద్దగా ఆల్టైల్ ఉండదు. అండ్ ఎఫ్ఎంసీజీ ప్యాక్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్. అండ్ ఇంకో కంపెనీ కోల్గేట్ పామోలివ్. సో కోల్గేట్ పామోలివ్ కూడా ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చిన స్టాకే. అండ్ ఫర్దర్గా దిస్ ఈజ్ ఆల్సో ట్రేడింగ్ నియర్లీ 2,700 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాప్ 75,000 crore ఉంది. అండ్ 52 వీక్లో నుంచి స్టాక్ అయితే మంచి ర్యాలీ ఇచ్చింది. స్టాక్ పిఈస్ 55 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ ద రీజన్ ఈజ్ ఆర్ఓ ఈజ్ 75% అండ్ ఆర్ఓసి ఈజ్ 97%. అండ్ కోల్గేట్ పామోలివ్ లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్ టూత్పేస్ట్, టూత్ పౌడర్, టూత్ బ్రష్, మౌత్ వాష్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్లో. దిస్ ఈజ్ 1 year చార్ట్. సో 3-year బేసిస్ మీద, 5-year బేసిస్ మీద, 10-year బేసిస్ మీద మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ ఎలా పోయిందో చూడండి. మేబీ స్టాక్ కొద్ది కరెక్షన్ జరిగినా కూడా కోల్గేట్లో బయింగ్ ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. రీసెంట్ టైంలోనే స్టాక్ ఎక్కువగా పెరిగింది. అండ్ కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టాకే. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక పెద్దగా క్వార్టర్లీ రిజల్ట్స్లో పెద్ద గ్రోత్ అయితే లేదు. యాజ్ యూజువల్ కంపెనీ రెగ్యులర్ గ్రోత్ అయితే పోస్ట్ చేయగలిగింది. ఇయర్లీ బేసిస్ మీద హైయెస్ట్ ప్రాఫిట్స్ అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కంపెనీ పోస్ట్ చేసింది. దట్ ఈస్ 1,324 crore. డివిడెండ్ పేఅవుట్ కంపెనీ. అండ్ ఇక్కడ మీరు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్కి 51%, ఎఫ్ఐఎస్ 25%, డిఐఎస్ 5.82%, జనరల్ పబ్లిక్కి 18.38% వాటా ఉంది. అత్యధికంగా ఎఫ్ఐఎస్ కూడా హోల్డ్ చేస్తున్న స్టాకే కోల్గేట్ పామోలివ్. అండ్ డెఫినెట్గా ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ బేసిస్ మీద స్టాక్లో అయితే ఒక అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి గోద్రేజ్ కన్జ్యూమర్. సో ఇది కూడా కొద్దిగా వోల్టైల్గా ఉంటుంది స్టాక్, బట్ ఇయర్ మంచి ర్యాలీ ఇచ్చింది ఈ స్టాక్ కూడా. 1,32,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. డివిడెండ్ పే చేస్తున్న కంపెనీ. కొద్దిగా ప్రీమియం దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. ఆర్ఓఈ 15% అండ్ ఆర్ఓసి నియర్లీ 20% ఉంది. అండ్ హౌస్ హోల్డ్ అండ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ని అందిస్తున్న కంపెనీ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ లిమిటెడ్. ఇది మ్యాక్సిమం టైం ఫ్రేమ్లో స్టాక్ యొక్క మొమెంటం. దిస్ ఇస్ అ 10-yearలో స్టాక్ ఎలా ఉంది చూడండి. కొద్దిగా వోలటైల్ మిగతా ఎఫ్ఎంసీజీ స్టాక్స్తో పోల్చుకుంటే, బట్ ఆన్ ద లాంగ్ టర్మ్ ఫ్రంట్ స్టాక్ ఈజ్ ప్రామిసింగ్. ఈవెన్ 1 year నుంచి కూడా స్టాక్లో మంచి ర్యాలీ అయితే వచ్చింది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినా కూడా మీరు బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేయగలిగింది. రీసెంట్లీ కొద్దిగా ఫాల్ వచ్చింది సేల్స్లో. అండ్ కమ్ టు కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్లో లైక్ ఏదైతే అదర్ ఇన్కమ్కి సంబంధించి వన్ టైమ్ లైక్ ఎక్సెప్షనల్ లాస్ 2,376 crore వచ్చాయి. అదర్వైజ్ కంపెనీ ఈజ్ అ ప్రాఫిటబుల్ కంపెనీ. దట్ ఈస్ ద రీజన్ ఈ మార్చ్ 2024లో కంపెనీకి లాస్ వచ్చాయి. ఎక్సెప్షనల్ లాస్ 2,208 crore. అదర్వైజ్ కంపెనీ ఇంటూ గ్రోత్ బిజినెస్. అండ్ కమ్ టు కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్కి 63% వాటా ఉంది. అండ్ ఎఫ్ఐఎస్ ఆర్ హోల్డింగ్ 22% వాటా, డిఐఎస్ ఆర్ హోల్డింగ్ 9%, జనరల్ పబ్లిక్ హోల్డింగ్ 5.27%. సో దిస్ ఈజ్ ఆల్సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవచ్చు.
గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఆల్సో. సో ఇవి బేసికల్గా టాప్ 5 స్టాక్స్ ఆన్ ద రాడార్. లాంగ్ టర్మ్లో అక్యూములేట్ చేసుకోవడానికి, ఎస్ఐపి చేయడానికి కూడా ఆన్ గ్రోత్ పాత్లో ఉన్న స్టాక్ ఐడియాస్. వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.